హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకితారా అఫీషియల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింకోట్లో ఈరోజు ఫెస్టివల్ అనమాట. పరమటమ్మ తల్లి అంటే మనకి అంటే ఇక్కడ జాతర ఉందని తెలీదు. అంటే నా కొడుకు నా భార్యని చూడడానికి వచ్చాను. మనం కర్ణాటక అనమాట. ఇక్కడ గురించి ఎక్కువ మనకు తెలీదు. అంటే మా భార్యనే గైడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, లాగ్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఆ రోజు ఈవినింగ్ అనమాట, పండగ రోజు ఈవినింగ్ మా ఇంట్లో అయితే పండగ హడావిడి స్టార్ట్ అయిపోయినట్టే. సో అమ్మ గారెలు వేయడానికి అయితే రుబ్బుతుందన్నమాట. మినపప్పు చెల్లి రుబ్బుతుంది. సో అమ్మ తీపి వాళ్ళు అదే కారం వాళ్ళు ప్లస్ పాకం గారెలు చేస్తుందన్నమాట, బెల్లం గారెలు. సో కారం గారెలు అయితే రెడీ అవుతున్నాయి. సో వాళ్ళు అయిపోయిన తర్వాత అయితే తేనె గారెలు వేయడానికి అయితే గారెలు వేస్తున్నాను అనమాట. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట, నాకైతే వేయడం రాదు. సో అమ్మ నేర్పిస్తుంది అనమాట. నేను అడిగాను అమ్మకి నేర్పియమ్మా అంటే అమ్మ అయితే నేర్పించింది అనమాట. సో ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అని అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట అక్కడ. సో బయట డోర్స్ అవి తీయడం వల్ల సౌండ్స్కి వినిపించట్లేదు. సో నేనైతే అలా గారెలు వేస్తూ సో ఫన్నీగా కాంబినేషన్ అవుతుందన్నమాట. సో ఫన్నీగా అవుతుంది. సో అయితే నేనే వేసానని చెప్పేసి చెల్లి చూపిస్తుంది అనమాట, వంకర తిరిగేది. సో దానికి నవ్వుకుంటున్నారు అందరూ. సో నాకైతే మేము కింద వంటలు చేస్తుంటే వీళ్ళు పైన ఫీఫర్ గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో మా వారు చెప్తున్నారనమాట, హాయ్ మా అన్నయ్య మా బామ్మది మేమందరం గేమ్స్ ఆడుతున్నామని చెప్తున్నాను అనమాట. సో అలా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ పట్టుకున్నారనమాట గేమ్. ఈవినింగ్ 4:30 అవుతుంది. ఇంకా గేమ్ ఆడుతూనే కూర్చున్నారనమాట. సో ఇలా ఫన్నీగా అవుతుంది అనమాట మా లాగ్ అయితే. సో మేమైతే పండుగలోకి వెళ్ళిపోయామన్నమాట. బాబుకి అయితే ఫస్ట్ తీసుకున్నాను. సో వాడు ఎంతో ముద్దుగా ఆడుతున్నాడు. ఇంకా ఏమైనా తీసుకుందామని చెప్పేసి అయితే తీసుకుంటున్నాను అనమాట. సో అది అడుగుతున్నాను, బాబుకి తీసుకోనా అని చెప్పేసి. మా వారు అన్నారు వద్దు, అది ఇప్పుడు యూజ్ అయినవే తీసుకో అని చెప్పేసి వదిలేసాను. అంటే ఇప్పుడు ఇంకా చిన్నవాడు కదా, వాడు ఆడుకునేవే తీసుకుందామని చెప్పేసి ఇంకా వదిలేసాం అనమాట. సో బ్యాట్స్ కానీ ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఇంకా సర్లే, ఇంకా ముందు ఉంటాయి కదా, ఇక్కడ ఒకటి తీసుకున్నాం, ఇంకోటి తీసుకుందామని చెప్పేసి సర్లే అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయామన్నమాట. సో కొంచెం ఈవినింగ్ టైం కదా, సో అందుకే ఖాళీ ఉందన్నమాట. ఇంకా కొంచెం ఇదైతే అస్సలు ఖాళీ ఉండేది కాదు, మీకు చూపించాలని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ నుంచి. సో బాబుతో అయితే ఫన్నీగా గేమ్స్ ఆడుకుంటున్నారు. సో అలా సరదాగా అయిపోయిందనమాట. సో వాళ్ళు మధ్యలో నుంచి వచ్చారనమాట బాబు దగ్గరికి. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళతో అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాడు అనమాట. మా వారిని అడుగుతున్నాను ఇది తీసుకున్నా అంటే మా వారు అంటున్నారు ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయి కదా, బాబుకి లేనివి ఉన్నవే ఎందుకు తీసుకోవడం అంటే సర్లే అని చెప్పేసి వదిలేసాను అనమాట. బాబు అయితే దీంతో బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటున్నాడు. చాలా బాగా నచ్చిందంట బాబు కదా అయితే. సో కొన్నంటున్నది అయితే ఎగురుకుంటూ ఆడుకుంటున్నాడు. చాలా బాగా అనిపించింది. అంటే పిల్లలకి నచ్చినవి కొంటే ఆనందం వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అలా అనమాట. సో ఇది కూడా తీసుకుందాం, రింగ్ లైట్ టైప్ ఉంటుందంటే అది కూడా అవ్వలేదన్నమాట. సర్లే అని చెప్పేసి బాబు అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు అనమాట. సో చాలా బాగా అనిపించింది, బాగా ఆడుకుంటూ బాగా ఎంజాయ్ ఆడుకుంటున్నాడు ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే భయపడట్లేదు అనమాట, అస్సలు భయపడట్లేదు. అంటే ఇంతమంది జనాన్ని చూసి ఆ లైటింగ్స్ అవన్నీ చూసి ఆ గోడ అవి చూసి అస్సలు భయపడలేదు. సో ఇక్కడ అంటే స్మోక్ బిస్కెట్స్ అమ్ముతున్నారు అనమాట. సో స్మోక్ బిస్కెట్స్ ఒకసారి ట్రై చేద్దాం, నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదని చెప్పేసి సో చెల్లి వాళ్ళు ఫస్ట్ ట్రై చేస్తున్నారనమాట.
సో నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, ట్రై చేద్దామని అయితే అడుగుతున్నాను అనమాట మా వారికి. సో వీళ్ళు తింటుంటే నాకు కూడా ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది. సో మా వారిని అడుగుతున్నాను అనమాట, ఒకసారి ట్రై చేయనా అంటే మా వారు ఓకే అంటే ఇంకా నేను కూడా ట్రై చేశాను అనమాట. సో నోట్లో పెట్టుకున్నాక కొంచెం నాది కూలింగ్ తగ్గింది కాబట్టి ఏదోలా అనిపించింది. బాబు అయితే అలా చూస్తున్నాను అనమాట. సో ఏదో అనిపించింది తిన్న వెంటనే, అంటే నోట్లో ఏదో జిమ్ లాగినట్టు అనిపించింది. నేను హాఫే తిన్నాను అనమాట. అది కాక సో ఇక్కడ మా వారు నాకు తినిపిస్తున్నారనమాట. ఎదుటను లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా, ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా, ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతో. సో ఇదైతే ఒకసారి ట్రై చేసామన్నమాట. మా బావ అయితే మా వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట తినేటప్పుడు. సో వాడికి తినిపించకూడదు కదా అని చెప్పేసి తినిపించలేదు. మా తమ్ముడు అయితే వీడియోలో కామెడీ చేస్తున్నాడు అనమాట ఎక్కిరించుకుంటూ. సో బాబుకి చెప్తున్నాను, నీకు ఇంకొకటి తినిపిస్తాలే అమ్మా అని. అంటే బాబు తెలియదు కదా తినకూడదు అని చెప్పేసి. ఇక్కడైతే వెహికల్ తీసుకున్నాం అనమాట బాబుకి. సో ఏం వెహికల్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను. సో కలర్స్ అవి చూస్తున్నాను. మొత్తం డ్యామేజెస్ ఒకటి ఉన్నాయి అందులో. సో ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తున్నాను అనమాట. సో చెల్లికి అడుగుతున్నాను, ఏం తీసుకోను అది తీసుకోను అని అడుగుతున్నాను అనమాట. సో గ్రీన్ కలర్ కూడా చూసాను. నాకేమొచ్చి ఇటుకని ఫస్ట్ తీసిందే బాగా అనిపించింది. సో మా వారు అంటున్నారు ఇంకోటి చూడు అని అంటున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకోటి కూడా చూసాను, కానీ నాకు ఫస్ట్ ఏదైతే నచ్చిందో అదే నచ్చిందనమాట. సో అదే తీసుకున్నాను. నాకు ఇది కన్నా ఫస్ట్ తీసుకుందే బాగా నచ్చిందని నేను అనుకున్నాను. సరే వద్దులే అయితే ఫస్ట్దే తీసుకొని చెప్పారు మా వారు కూడా. సో ఫస్ట్దే తీసుకున్నాను అనమాట నేనైతే. తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే అవన్నీ వేసిన తర్వాత బాబు అయితే భలే ఆడుకున్నాడు ఫ్రెండ్స్. నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా అవన్నీ కొన్న తర్వాత వాడు ఆడుకుంటుంటే. సో వాడు అన్ని వాటితో అలా ఆడుకుంటుంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఫ్రెండ్స్ నిజంగా. నేను చూసి నిలువెల్లా పొంగిపోని నీలోనే నన్ను ప్రతిరోజు చూసుకోని కాసేపుంటే చాలే నాన్నతోటి వేడేళ్ళు జీవిస్తానే ఆశతోటి. గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టే కలలన్నీ తిరిగిచ్చావే కన్నకల్లి. సో అవన్నీ తీసుకున్న తర్వాత ఏదో బాబు ఇంటికి వచ్చిన తర్వాత క్యూట్గా ఆడుకుంటున్నాడు అనమాట. సో కాసేపు వాడితో అలా ఆడించుకొని సో అలాగా ఇంకా ఆడుతూనే ఉండాలనిపించింది ఆడిపించుకుంటూ. సో మీకు ఇంకా వీడియోస్ చేయాలని చెప్పేసి చూపించాలని చెప్పేసి అయితే ఇంకా బాబుని పడుకోబెట్టేసి నేను పండగలోకి అయితే ఇలా వచ్చాను అనమాట. సో ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ ప్రోగ్రామ్స్ ఎంట్రన్స్ అనమాట. సో స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. సో మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చిన్నగా అలా అక్కడక్కడ వీడియోస్ చేసాను ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే సూపర్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
ఓడి దేవుడు ఈ చిత్రం నుంచి బుజ్జమ్మ బుజ్జమ్మ సాంగ్ ప్లే చేద్దాం. నా పేరు బుజ్జమ్మ గారు, నా పేరు మాధు. సో దేవుణ్ణి అయితే ఇప్పుడు ఊరేగిస్తారనమాట. ఇది దేవుని ఊరేగిస్తారు అంటే ఇక్కడ నమ్మకం అనమాట. ఒక పువ్వు మీద పురుగు టైప్ వచ్చి దేవుడు వాళ్తారని ఒక నమ్మకం అనమాట. సో ఇదైతే సపరేట్ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.